పెండ్లై ఏండ్లైతున్నా పిల్లలు కానోళ్ళు దత్తత తీసుకున్నట్టే కుక్క పిల్లల్ని సుత దత్తత తీసుకుంటున్న ముచ్చట చూసినాం కదా మొన్న. పట్నం నేరేడు మెట్ల ఐతారం జాతరే నడుస్తుంది. కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. తీసుకుపోయిన వాళ్ళు కుక్క పిల్లలకు ఏమైనా తక్లి వస్తే ట్రీట్మెంట్ చేయించుకోబోతున్నారు. కావాలనుకున్న వాళ్ళకు ఓ సంగపోళ్ళు కుక్క పిల్లలను దత్తత ఇస్తున్నారు. వాళ్ళు మంచిగా అరుచుకుంటారు అనిపిస్తేనే ఇస్తారు. ఇచ్చినాక సుత 2 ఏళ్లు ఓ నజరేష ఉంచుతారు ఎట్లెట్లా సాదుతున్నారని. ఇక ఇప్పుడు గివ్విటి వంతు గోమాతను గొలుసుకోర్రి పుణ్యం మూటగట్టుకోర్రి అనే పథకం చాలుగా పోతుంది యాదాద్రిలా. హౌ గోమాతలను దత్తత ఇస్తారట. అట్లాని గోవులను ఇంటికి వంపరుల్లో గుడికాన్నే ఉంచుతారు. కాకుంటే అటు మంచి చెడ్డలు అరుచుకుంటానికి ఎంత ఖర్చు అవుతుందో అంత భక్తులు పెట్టుకోవాలన్నట్టు. అట్లా ఎవ్వరు ఎన్ని గోవులైనా దత్తత తీసుకోవచ్చు. గుడికాడ 70 ఏండ్లకు మీద నుంచే గోశాలున్నది. మొత్తం 187 పసులుంటే అండ్ల గోమాతలు 34, కోడెలు 63, లేగదూడలు 90 ఉన్నాయి. గోశాలలుండే ఆవులిచ్చే పాలనే స్వామివారికి అభిషేకాలకు పూజలకు ఆడకం చేస్తుంటారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రు అంటారేమో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రీసెంట్ గా మన యాదగిరిగుట్ట వచ్చినప్పుడు కూడా గో దత్తత స్కీమ్ ని మీరు ప్రవేశపెట్టండి అని చెప్పినారు. మంచిగా ఉంటుంది, చాలా మంది ముందుకు వస్తారని చెప్పి సాగు చెప్పడం. దానికి సంబంధించి మనం ప్రభుత్వానికి ప్రతిపాదన సీఎం సార్ చెప్పుడే ఆల్చం ఆల్రెడీ ప్రపోజల్స్ పంపిండ్రట కూడా. గోసేవ చేయాలని కాయుషున్నోళ్ళందరికీ మంచిగా అక్కెరకొస్తుండొచ్చు అంటున్నారు భక్తులు. ఎంతో మందికి గో సేవ చేయాలని చాలా మందికి ఉంటది. కానీ చేసి సంకల్పం చేయాలంటే స్థలము, ఇక్కడ సౌకర్యాలు లేకపోవడము. అయితే ఈ దేవస్థానం తరపున అది చేయడం అనేది చాలా శుభదాయకము. దేవస్థానం వాళ్ళు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం. దీనికి ప్రజలందరినీ భాగస్వాములు చేసి వారి గో యొక్క ప్రార్థన తెలియజేస్తున్న ఈ దేవస్థానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గోవులను దత్తత తీసుకుంటే ప్రత్యేక దర్శనం, వసతి సౌలతులు సుత వేస్తారటుల్లో. పోషణకై ఖర్చును ఏడాదికి ఒకసారి భరించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏదైతే ఖర్చు పెట్టినందుకు గాను ఆ యొక్క మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ టెంపుల్లో స్పెషల్ దర్శనం మరియు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోమాతను గొలుసుకోవాలంటే ఏ పాటి ఖర్చు అవుతుంది, ఏమేం పెట్టాల్సి ఉంటదంటే ఆవులకి 5 కిలోలు వరిగడ్డి, 10 కిలోలు పచ్చిగడ్డి ఇట్లా ఖర్చు జరగడం జరుగుతుంది. రోజుకి మళ్ళీ దాన కూడా ఒక్కొక్క దానికి 1 కిలో చొప్పున పెట్టడం జరుగుతుంది. ఇట్లా దత్తత ఇస్తే గుడికి ఇంత బరువు తగ్గుతుంది, పసులను కాపాడుకున్నట్టు ఉంటదని ఈ ఇకమతి వేసిండ్రన్నట్టు. కడమ గుళ్ళల సుత దత్తత కార్యాలు చాలు చేయాలని కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఆలయాలు కూడా గోవులని దత్తత తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక సర్కార్ నుంచి పర్మిషన్ వచ్చుడే ఆల్చం దత్తత ఇస్తూనే ఉంటారట. పశువులంటే మాకు పానమనే యాదాద్రి నరసన్న భక్తులకు మంచి ఛాన్స్ ఇదైతే కాయిషున్నోళ్ళు దత్తత తీసుకోండ్రి. మరి అటు గోమాతను గొలుసుకున్నట్టు ఉంటది, పసులను కాపాడినట్టు ఉంటది.